మేము ఎస్సీ మాది కులానికి చెందిన వాళ్ళం సార్. మేము చెన్నంపల్లి సార్, మాది బుక్కరాయ సముద్రం మండలము. మా ఊరి వినాయక నిమజ్జనానికి పోలీసులు వచ్చారు. తర్వాత మేము నిమజ్జనం సంతోషంగా రంగులు చల్లుకుంటున్న సమయంలో వచ్చి పోలీసుల మీద పడింది. పడిన తర్వాత మా పిల్లోడు ఇంకో పెద్ద పిల్లోని దొబ్బుతుంటే కింద పడినాడు. కింద పడినాక మా పిల్లోడు వచ్చి ఎందుకు సార్ అలా దొబ్బారు అని అడిగినందుకు మా పిల్లోని పైన దౌర్జన్యంగా కొట్టారు సార్. కొట్టినాక మేము ఎందుకు నాయన ఈ గొడవలన్నీ వద్దురండి పోలీసులతో మాకెందుకని తోలుకొని పోయినాము ఇంటి దగ్గరికి. తోలకపోయినాక మళ్ళీ తర్వాత వీళ్ళు కనుక్కొని మరీ వచ్చి ఇంటి మీదకి దౌర్జన్యంగా దూరి కొట్టారు సార్. ఆడవాళ్ళని చూడకోకుండా ఆడవాళ్ళు అడ్డుపడినందుకు పిల్లోని ఎందుకు సార్ కొడుతున్నారు అని ఆడవాళ్ళని కూడా కొట్టారు సార్. ప్రైవేట్ ప్లేస్లలో కానీ కొట్టారు. ఇదేనా మీరు పోలీసులు చేసేది? లాఠీ లేదు, రాలేదు సార్, రాలేదు. అంతా మగ పోలీసులే వచ్చినారు. వచ్చి ఆడవాళ్ళ పైన దౌర్జన్యంగా కొట్టినారు. రాలేదు సార్. గొడవ జరిగితే మహిళా పోలీసులు రావాలి కదా సార్, వాళ్ళు రాలేదు. అంతా మగ పోలీసులే వచ్చి కొట్టినారు సార్. ఆడవాళ్ళని చూడకోకుండా కూడా మాకు దెబ్బలు తలిగేలా కొట్టినారు. ఇష్టాసారం కొద్దీ ఏది పడితే అది తీసుకొని కొట్టినారు సార్. లాఠీలు లేవు సార్ వాళ్ళ దగ్గర. కట్టెలు అక్కడ కర్రలు ఉంటే అవి కూడా తీసుకొని కొట్టినారు. మా ప్రైవేట్ ప్లేస్లలో కూడా దెబ్బలు తలిగేలా కొట్టారు సార్. మేమేదో పొద్దున్న లేస్తేనే కడుపు పట్టుకొని పని చేసుకొని బతుకుండే వాళ్ళం. మాకు అవసరమా సార్ ఇలాంటి గొడవలన్నీ? మాకు పని తప్ప మిగతా ఏటివి తెలియదు సార్. ఇట్లాంటి గొడవలు అవి ఇవి పొద్దున్నే పనికి పోతాం, సందకాడు ఇంటికి వస్తాం, ఏదో చేసుకొని తిని పనుకుంటాం సార్. అంతకుమించి మాకు ఇలాంటివన్నీ తెలియవు. పోలీసులే దౌర్జన్యంగా వచ్చి మా మీద పడితే మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఇంకా ఏదన్నా కష్టం అనేది వస్తే పోలీసుల దగ్గరికే కదా పోయేది. వాళ్ళే కష్టపెడితే మేము ఎవరికి చెప్పాలి సార్? గొడవ జరిగిన సమయంలో మేమంతా ఇంట్లోనే ఉన్నాం సార్, మా బాబాయిని బయటికి పంపించకుండా. అప్పుడు పోలీసు వాళ్ళంతా వచ్చి మా బాబాయిని కొడుతుంటే నేను మా అక్క శిరీష అడ్డుపన్నాము. వస్తాడులేండి సార్ అని బయటికి పిలిచిపోతుంటే వాళ్ళు వచ్చినారు. ఎట్లా అంటే అట్లా కొట్టినారు. మా బాబాయిని కింద పడేసి తన్నినారు. మధ్యలో మేము పోయినాము. ఆ తన్నేది మాకు కూడా తగిలింది. ఇట్లా కట్టితో కొట్టినప్పుడు నాకు ఇది తగిలింది సార్. ఇంకా మా బాబాయిని ఎట్లా అంటే అట్లా చితకబాదినారు సార్ వాళ్ళు. చేతికి కాదు, ఆరోగ్యం కూడా బాగాలేదని చెప్తాను సార్. వస్తాడని బయటికి. కానీ వాళ్ళు ఏమి వినుకోకుండా ఏదో పోలీస్ వాళ్ళలాగా కాకుండా మామూలు తాగిన వ్యక్తులు ప్రవర్తించినట్లా చేసినారు సార్ వాళ్ళు. అచ్చం బజార్ రౌడీలు ఎలా చెప్తారో అట్లే తింటే నేను సార్ ఉన్నీలేండి సార్, నీ కాళ్ళు పట్టుకుంటా సార్, ఉన్నీలేండి సార్, ఆయనకు తెలియదులే అన్నా కానీ విడిచిపెట్టలేదు. లంజముండా మమ్మల్ని ఎందుకు అని మా మీద గొడవ పడి సార్ ఎట్లన్నా కానీ సార్ తెలియదు కొట్టద్దండి సార్ అని అడ్డపడినా కూడా కొట్టేసినారు. మా ఆయన్ని ఇంటికి పిలుచుకొని పోయినా కానీ మళ్ళీ ఎతుకులాడుకుంటూ వచ్చేకి ప్రయత్నం చేసినారు సార్. చేసినా కూడా మేము బీదవాళ్ళం, లంజల్లారా అట్లా ఇట్లా అని పొగురు మాటలు కూడా మాట్లాడొద్దండి సార్, మీ కాళ్ళకు ముక్కుతాం సార్, తప్పులేండి సార్, ఎట్లో లేండి సార్, మేమేం గొడవ పడుతుంటే ఒకవేళ కొట్టాలి సార్ మీరు, మేమేం గొడవ పడలేదు కదా సార్ అని చెప్పినా కూడా వినుకోకుండా వాళ్ళు ఇష్టానుసారం కొద్దీ మాట్లాడినారు సార్. మాట్లాడిన తర్వాత మేము ఇంటికి పోయినాము. ఎక్కడోళ్ళం అక్కడ పోయినా కానీ హరీష్ అనే అబ్బాయికి దగ్గరకు వచ్చి ఇంట్లో ఉండి లాక్కొచ్చి కొట్టినారు సార్. ఎట్లా అంటే అట్లా కాళ్ళతో బూట్ కాళ్ళతో తన్నినారు. బయట కట్టెలతో కర్రలని కొట్టినారు. మేము ఏడితే అందరూ అరుస్తున్నారు. గుబా చేతికి నోటికి కొట్టుకున్నా కానీ ఇసిపెట్టలేదు సార్. ఇసిపెట్టుకోకుండా కాబట్టినట్లు కొట్టేసినారు సార్. మమ్మల్ని కానీ మాకు అడ్డం పోయిన వాళ్ళందరినీ ఇసిరి పారేస్తున్నారు సార్, కొడుతున్నారు. భయపడుతున్నాం మేము పోలీసులు కదా వాళ్ళు అని. ఏం తప్పు చేయలేదు సార్, ఏం తిరగలేదు సార్, అస్సలకే ఏం తిరగలేదు. మా ఆయన నా భర్తను దెబ్బతానే ఎందుకు సార్ అలా దెబ్బతున్నావు చెప్పు సార్ అన్నాడు. అంటే నువ్వెవర్రా పూక అది ఇది అని గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకుంటేనే వాళ్ళ అమ్మ చెల్లెలు ఇంటికి పిలుచుకొచ్చినారు హరీష్ని. ఇంటికి పిలుచుకొచ్చినా కానీ ఇంట్లో ఉన్నాడు హరీష్. ఇంకా పోకపోయినా నా భర్తని ట్యాంకీ కడేసి కొడుతుంటే నేను అడ్డపడి కాళ్ళు పట్టుకుంటా సార్ అని ఎస్ఐని అందరినీ కాళ్ళు పట్టుకున్నాను. ఇడిపించుకొని పోయినాను సార్. ఇడిపించుకొని పోయినాక మళ్ళీ ఆ ఇంటి దగ్గరికి వచ్చి హరీష్ని గడ్డకి ఇడుచుకొచ్చి కొట్టినారు సార్. ఎట్లా అంటే అట్లా వాళ్ళు బుద్ధి పుట్టినట్లలో తన్నినారు కాళ్ళతోనూ. కట్టెలు తీసుకొని కొట్టినారు. వాళ్ళకు ఎవరు అడ్డమైనా ఇడిచిపెట్టలేదు సార్. అందరూ అర్థనా మొత్తుకుంటున్నా కానీ ఇడిసలే. ఎవరు అట్లా అంత దొంగతంగా వచ్చి ఏమన్నా ఇది చేసినట్లా చెప్తున్నారు. ఆ ఎస్ఐ కాలర్ పట్టుకున్నాడు అనేది అబద్ధం సార్, పట్టుకోలేదు. ఏం లేదు సార్, అట్లా అంటే గొడవకే పోడు.
ఎక్కడికి పోడు ఆ పిల్లోడు. ఏందో డ్యూటీకి ఇక్కడ వస్తారు టౌన్కి, రాత్రి వచ్చేళ్ళకు 9 అవుతుంది ఆ పిల్లోడు. ఎవరిళ్ళ కాడికి పోయేవాడు కాదు, ఒకరు కూర్చొని సాట కూడా కూర్చోడు ఆ పిల్లోడు. ఎవరితోనూ కూడా మాట్లాడు. ఏందో అప్ప పని అప్పి చేసుకుంటాడు ఉంటాడు. ఈ రోజు వినాయక చవితి అని బయటకు వచ్చినాడు. బయటకు వచ్చింటే అల్లరేం చేయలే, ఎవరితోనూ గొడవ పడలే. ఎందుకు సార్ దొబ్బినావు అట్లా చెప్పచ్చు కదా అని దానికి నువ్వెవర్రా పూక అట్లా ఇట్లా అని పట్టుకొని కొట్టినారు సార్. కొట్టినా కానీ ఇంటికి పిలిచిపోయినారు అమ్మ చెల్లెలు. పిలిచిపోయినా కానీ ఇంట్లో ఉండేవాడిని 2 ఎస్ఐ కానిస్టేబుల్ అంతా 5-6 మంది వచ్చి ఈడ్చుకొచ్చి గడ్డకు కొట్టినారు సార్. కట్టెలతో కొట్టినారు సార్. కట్టెలు బయట కట్టెలు తెచ్చి కొట్టినారు. అన్ని కర్రలు అవి ఆడ కట్టె పుల్లలు ఎరకొచ్చి చేసిండే కట్టెలు, కంప కట్టెలు, పార కట్టెలు అట్లాంటివి ఆ మధ్యలో ఉండేటివన్నీ ఎదురుకొచ్చినారు. వాళ్ళ లాఠీలతో కూడా కొట్టలే, అట్లా చేసినారు సార్. బూట్ల కాళ్ళతో కూడా దొక్కినారు సార్. బూట్ల కాళ్ళతో కాబట్టినట్లలో నడవల మీద, దమ్మల మీద, కడుపు మీద కూడా దొక్కినారు. ఆరోగ్యం బాగలేదు, కర్నూలులో 3 నెలలు ఉండొచ్చినాడని చెప్పినా కూడా ఇన్లే వాళ్ళు. అంత ఇష్టాసారం కొద్దీ ఆడవాళ్ళని కూడా మాట్లాడినారు సార్ వాళ్ళు. వీడియో తీసే పిల్లలను కానీ బెదిరించి కొట్టేకి ఇరాండి పోయి జీప్ కాడికి ఈడ్చపోతున్నారు సార్. కొట్టేకి వాళ్ళని సెల్లులు కూడా వాళ్ళ దగ్గర గుంజుకుంటారు వీడియో తీసినారని. ఫోన్లు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకొని చిన్న పిల్లలను కూడా కట్టెలతో ఇసిరేసినారు. పెద్ద కట్టెలతో ఆడుండి అవి తీసుకొని ఎదుర్కొని ఎందుకు తీస్తారని మీరు కొట్టినారు ఆ పిల్లలను కూడా, చిన్న పిల్లలను కూడా. పెద్దలు కూడా తీస్తంటే ఎందుకు తీస్తారని గొడవ పడి వాళ్ళని కూడా కొట్టేపోయింటే భయపడినారు సార్. సెల్ ఫోన్లు వాళ్ళ దగ్గరే ఉన్నాయి, సెల్ ఫోన్లు కూడా కొట్టి వాళ్ళ దగ్గరే పోలీసు వాళ్ళ దగ్గర లాక్కొని తీసుకుపోయినారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. అవి కూడా వాళ్ళు తప్పు చేయనప్పుడు సెల్లులు ఇవ్వచ్చు కదా. పోలీసు వాళ్ళు తప్పు చేయనప్పుడు సెల్లులు ఎందుకు లాక్కుపోవాలా? ఆ సెల్లులో వీడియోలు ఉన్నాయనే కదా వాళ్ళు తీసుకుపోయినది. మేము కొన్ని తీసినాము, ఆ వీడియోలు కూడా చూపిస్తాం సార్. మాకు కాలర్ పట్టుకున్నారు అంటున్నారు కదా, సాక్ష్యం చూపించామండి. అంతమంది పోలీసులు ఉన్నారు సార్. వాళ్ళు పక్కనే అంతమంది పోలీసులు ఉన్నారు. వీడియో తీసుకొని పోయి ముందు పోలీస్ స్టేషన్ కాడ బుక్కరా చంద్రానికి ఈడ్చకరాకపోయారా కాలర్ పట్టుకుంటే? మేము అలాంటి పనులే చేయలే. ఆ పిల్లడు అట్లా చేయలేదు. సార్ అని బంగపాతనం అందరం కాళ్ళు పట్టుకున్నాం కూడా ఆడవాళ్ళు కనుకరించలే వాళ్ళు. ఆ పిల్లోడు చదువుకున్న పిల్లోడు ఎందుకు పట్టుకుంటాడు కాలర్ పోలీసు వాళ్ళు? నేను తెలియదు ఆయప్పకు. అసలు గొడవ పడేకి లేరాడా. మేమేం కొట్లాడుతుంటే ఒకవేళ మీరు కొట్టాల. ఏమి విషయం లేకోకుండా అనవసరంగా రగడ పెట్టుకొని ఆడ కట్లు బయట కట్లు తెచ్చి కొట్టినారు లాఠీలతో కూడా కాదు.